ఈ రోజు నేనైతే జగిత్యాల నుంచి విజయనగరం బయలుదేరాను. ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఖచ్చితంగా చెప్తాను. చూస్తూ ఉండండి. సో, ఇప్పుడైతే నేను మా వారిని వదిలేసి మోక్ష నేనే బయలుదేరామనమాట. ఫస్ట్ టైం నేను సింగిల్‌గా జర్నీ చేస్తున్నాను. చాలా అంటే చాలా భయమేసిందండి. ముందు వీడియోస్‌లోని కేక్స్, పెయింటింగ్ ఆర్డర్స్ ప్రస్తుతానికైతే తీసుకోవట్లేదని చెప్పాను కదా! సో, ఇందుకోసమేననమాట. దగ్గర దగ్గర ఒక 15-16 డేస్ అయితే నేను లీవ్ వెళ్తున్నాననమాట. సో, అందుకని చెప్పి ఆర్డర్స్ గట్రా ఏం తీసుకోవట్లేదు. మోక్ష నేను వెళ్ళాము. మిడ్‌నైట్ 10:30కి వరంగల్‌లో ట్రైన్ అనమాట. జగిత్యాల నుంచి బస్‌లో వెళ్ళాము. చాలా లాంగ్ జర్నీ అండి. చాలా అంటే చాలా లాంగ్. మేము ఇప్పటి వరకు ఇంత జర్నీ ఎప్పుడూ చేయలేదనమాట. కాకపోతే జగిత్యాల వెళ్ళిన తర్వాత కొంచెం జర్నీస్ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. సో, ఇంకా వైజాగ్‌లో దిగిపోయిన తర్వాత ఇంకా కాంప్లెక్స్ నుంచి మాకు డైరెక్ట్‌గా బస్సెస్ ఉంటాయన్నమాట విజయనగరంకి. సో, అక్కడి నుంచి మేమైతే బస్సుకు వెళ్ళిపోయాము. బస్ నుంచి మళ్ళీ బస్ దిగి ఆటోకి వెళ్ళామన్నమాట. మెయిన్ రోడ్ దగ్గరికి అయితే డాడీకి రమ్మని చెప్పాను. ఇంకా కొంచెం లగేజ్ ఎక్కువ ఉందని చెప్పి మొత్తానికి ఒక పెద్ద లగేజ్ పట్టుకొని నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయానండి. సో, ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. వీడియోస్ నచ్చితే మాత్రం మంచిగా ఫాలో అయిపోతూ ఉండండి. మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పుడు వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. ఎంజాయ్ చేస్తూ ఉండండి. మెయిన్ హైవే నుంచి మా ఇంటికి అయితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అందుకని చెప్పి డాడీ అయితే ట్రాలీని తీసుకొని వచ్చేస్తున్నారు. మేము స్కూటీ మీద వెళ్ళిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే తెలంగాణ స్పెషల్ వెరైటీస్ అన్నీ కూడా దగ్గరుండి చేయించాను అనమాట. అంటే దగ్గరుండి అంటే ఒక షాప్కి ఆర్డర్ పెట్టాను అనమాట. వాళ్ళన్నీ కూడా మంచిగా ప్రిపేర్ చేస్తారు. సో, నాకైతే అక్కడ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చాయి. అవన్నీ కూడా తీసి మా డాడీకి ఇచ్చారనమాట. మా డాడీ ఫుల్ హ్యాపీ. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. చూసి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. బాయ్.